నెల్లూరు రూరల్ నియోజకవర్గం బారా షాహీద్ దర్గాలో ఈ నెల 7వ తేదీన జరగనున్న బక్రీద్ వేడుకలను పురస్కరించుకుని చేయవలసిన ఏర్పాట్లపై నెల్లూరు నగర మున్సిపల్ కమిషనర్ వైఓ నందన్ ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవిత్ర బారా షాహీద్ దర్గాలో బక్రీద్ పండుగ సందర్భంగా జరిగే ప్రార్థనలలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. పవిత్ర బారా షాహీద్ దర్గాలో బక్రీద్ పండుగ సందర్భంగా ప్రార్థనలు నిర్వహించే భక్తులకు అవసరమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తున్న నగర మున్సిపల్ కమిషనర్ వైఓ నందన్కి అధికారులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బారా షాహీద్ దర్గా కమిటీ మెంబర్లు, ముస్లిం మత పెద్దలు, మైనార్టీ నాయకులు, స్థానిక టీడీపీ నాయకులు, పోలీస్, నగర కార్పొరేషన్ అధికారులు, ఎలక్ట్రిక్ శాఖ అధికారులు, పబ్లిక్ హెల్త్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. కమిషనర్ గారు సూచించారు. దాని ప్రకారం ఆయా శాఖల అధికారులు అన్ని దగ్గరలో కూడా ఏర్పాట్లు ఇప్పటికే శాసనసభ్యులు శ్రీధర్రెడ్డి గారు నిన్న మొన్న దాని మీద సమీక్ష చేశారు. వేరే అత్యవసరం పని ఉండి వల్ల రాలేకపోయినారు, బయటపోయినారు. దయచేసి ఎవరికైతే ఏ శాఖల అధికారులకి ఏమేమి కేటాయించారో అటు ఇంజనీరింగ్ అధికారులకు కానీ, ముఖ్యంగా శానిటేషన్ హెల్త్ ఆఫీసర్ గారికి కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఎక్కడికక్కడ ఆ ఈద్గాల దగ్గర ఎక్కడ ఇబ్బంది లేకుండా ఆ ఏరియాలో శానిటేషన్ అంతా క్లీన్గా ఉండే విధంగా, మిగతా రొటీన్గా అందరూ ఉండేవాళ్ళే ఏమేమి ఏర్పాట్లు చేయాలో అందరికీ తెలిసిన విషయమే. అవన్నీ కూడా క్రమం తప్పకుండా ఎవరికి వచ్చేవారికి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు ఏదైతే ఎమ్మెల్యే గారు శ్రీధర్రెడ్డి గారు కానీ, కమిషనర్ గారు కానీ వారి సూచన, వారు ఆదేశాలు తీసుకొని ప్రతి ఒక్కరు కూడా దాన్ని పాటించాలని ప్రతి ఒక్కరు కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. సమీక్ష సమావేశానికి రూరల్ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి గిరిధర్రెడ్డి గారు కూడా హాజరై ఉన్నారు. అయితే గతంలో జరిగిన విధంగానే ఈ సంవత్సరం కూడా మా గౌరవ ఎమ్మెల్యే గారు ఈ బారా షాహీద్ దర్గా దగ్గర బక్రీద్ ఫెస్టివల్ ఘనంగా సెలబ్రేట్ చేయాలి కాబట్టి వాటికి కావాల్సినటువంటి ఏర్పాట్ల గురించి వారు లెటర్ ద్వారా సుమారు 20 లక్షల రూపాయలకి వివిధ రకాల వర్క్స్ రిక్వెస్ట్ చేసి ఉన్నారు. అందులో భాగంగానే అవి శాంక్షన్ చేయడం జరిగింది. ఇప్పటికే వర్క్స్ కొన్ని టెండర్ స్టేజ్ కంప్లీట్ అయిపోయి వర్క్ ఆర్డర్ ఇష్యూ చేయగా మిగిలినవి ఈరోజు రేపటిలో కూడా వర్క్ ఆర్డర్ ఇచ్చేటువంటి ఏర్పాట్లు ఇంజనీరింగ్ విభాగం అధికారులు టేకప్ చేస్తున్నారు. ఇందులో మనకి వాటర్ ప్రూఫింగ్ క్లాత్ పాండాల్స్, అదేవిధంగా గ్రీన్ మ్యాట్, షామియానాస్, ఎయిర్ కూలర్స్, ఏసీ యూనిట్స్, కార్డ్లెస్ మైక్ సెట్స్, ఐరన్ బ్యారికాడింగ్, అదేవిధంగా 4000 లీటర్స్ ఉన్నటువంటి వాటర్ ట్యాంకర్స్, వాటర్ డ్రమ్స్, వాటర్ మగ్స్, కూలింగ్ వాటర్ క్యాన్స్, సోఫాస్, పీవీసీ చైర్స్, టేబుల్ ఇవన్నీ కూడా ఇక్కడ అరేంజ్ చేయనున్నారు. అందరూ కూడా ఈ బక్రీద్ ఫెస్టివల్ని సంతోషంతో జరుపుకోవాలని, ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా అందరికీ పరిశుభ్రమైనటువంటి ప్రశాంత వాతావరణంలో ఈ ఫెస్టివల్ జరుపుకునేందుకు అటు రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి గారి యొక్క ఆలోచనతో, వారి సోదరులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారి యొక్క పర్యవేక్షణలో, అదేవిధంగా మున్సిపల్ శాఖ అధికారులు అందరూ కూడా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. అవి అన్ని ఏర్పాట్లు కూడా సకాలంలో కంప్లీట్ చేసి ప్రజలకు, ఇక్కడ వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయవలసిందిగా ఇప్పటికే ఇంజనీరింగ్ మరియు పబ్లిక్ హెల్త్ అధికారులకు ఆదేశించడం జరిగింది. ఆ ప్రకారమే ఇప్పటికే కొన్ని ఏర్పాట్లు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. వీళ్ళు కూడా త్వరితగతిన పూర్తి చేసి ఈ ఉత్సవాలని అందరు కూడా సక్సెస్ఫుల్గా జరుపుకునేందుకు కార్పొరేషన్ తరపు నుండి చేయాల్సిన అన్ని విధాలుగా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం.